శ్రీ శివాయ గురువే నమః. మన బాలభగవాన్ మహారాజు గారి గురించి ఇంకొక సంగతి నేను జరిగిన విషయం మహా అద్భుతం చెబుతాను. ఏమిటంటే ఒక రోజున మన శివ పరశివ శిఖర క్షేత్ర పీఠాధిపతి అయిన బాలయోగేశ్వర మహారాజు గారు ఆయన అని ఒక ఆవిడ వస్తుంది, ఒక స్త్రీ వచ్చి ఆయన్ని తిడుతూ ఉంటుంది. ఏమి ఊరికే జుట్టు పెంచుకొని ఇంట్లో కూర్చున్నావు, నీకు పని పాట లేదా, ఏం చేస్తున్నావు ఈ దుర్గానగర్లో అని ఆవిడ తిడుతూ ఉంటుంది. ఎందుకుట ఆవిడ తిట్టేది? ఆవిడికి నీళ్లు లేవుట. ఆ నీళ్ల కోసం అని చెప్పి వెతుకుతూ స్వామిని ఈయనకు మెదలకుండా ఉన్న ఆయన్ని నీళ్ళ కోసం ఆవిడ పోవాలి, కానీ ఈయన తిట్టడం ఏమిటి అనవసరంగాను నిష్ఠూరంగా తిడుతూ ఉంటుంది. భగవాన్ ఓపికతో, ఆయన భగవాన్ కదా, ఆయన ఎందుకు కోపం వస్తుంది ఆయనకి? సాక్షాత్తు సిద్ధస్వరూపమైన మహాయోగి అయితే ఆయన ఓపికతో ఆవిడ అజ్ఞానాన్ని మనస్సులోనే తలుచుకుంటూ చిరునవ్వుతో అలా కూర్చుండిపోతారు. అయితే ఇలా ఉండగా కొన్ని రోజులకి ఆ స్త్రీకి ఏమి మరి బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ పురుగుల మందో ఏదో ఒక విషయం తాగుతుంది. ఇంట్లో గొడవల వల్ల మరి ఏమో మరి ఆ స్త్రీ అలా ఉన్నది అంటే ఆ స్త్రీకి ఏదో కొంచెం మెంటల్గా కూడా ఉండొచ్చు, మరి ఇంట్లో గొడవలు అయ్యి ఉండొచ్చు, ఏమైనా బాధలు ఉండి ఉండొచ్చు. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక రోజున విషం తాగుతుంది. తాగిన వెంటనే ఆవిడికి విపరీతమైన దాహం వేస్తుంది. దాహం వేస్తే నీళ్ళు అని తన్నుకుంటూ అందరినీ అడుగుతుంది. అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఆ గ్రామంలో ప్రజలు ఒక్కళ్ళకు కూడా ఆవిడకి నీళ్లు తెచ్చి ఇవ్వాలని వాళ్ళకి బుద్ధి పుట్టలేదు. ఎందుకనో ఆవిడ అలా మహారాజు గారిని తిట్టినందుకు ఆ నీళ్లతోనే అదే దాహంతోనే ఆవిడ ప్రాణాలు వదిలేసింది. చూసారా, మనం గొప్ప గొప్ప మహానుభావుల్ని, గురువుల్ని, యోగీశ్వరుల్ని, సిద్ధపురుషుల్ని ఎప్పుడూ నిందించరాదు. మనం పూజించకపోయినాము, కానీ నిందించడం మటుకు నిందించరాదు. నిందిస్తే మరి ఏ రోజు ఎలా జరుగుతుందో మనకి తెలియదు కదా. అందుకని మనం ఎప్పుడు భగవత్ స్వరూపంగానే చక్కగా ఉందాము. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ శివాయ గురవే నమః. హరహర మహాదేవ.